వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న ఒక అద్భుత ప్రాజెక్ట్ ఇప్పుడు సాకారం అవుతుందని చెప్పుకోవచ్చు. అదే ఏంటంటే మనకి సాధారణంగా విశాఖ నగరం పేరు వినంగానే మనకు సముద్రపు అలలు గుర్తొస్తాయి, విశాఖ బీచ్ గుర్తొస్తుంది. కానీ ఇకపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక భారీ విమానాశ్రయం కూడా గుర్తుకు రాబోతుంది. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. దీనినే మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పిలుచుకుంటున్నాం. అయితే ఇది చాలా ఏళ్ల నిరీక్షణ, ఎన్నో రాజకీయ మలుపులు, భూసేకరణ సవాళ్ళు వీటన్నిటిని దాటుకొని ఈ విమానాశ్రయం ప్రారంభానికి అయితే సిద్ధమైంది. అయితే రీసెంట్గా జనవరి 4వ తేదీన ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఒక మొదటి ట్రయల్ రన్ విమానం విజయవంతంగా ఇక్కడ ల్యాండ్ అయింది. అయితే చూసుకుంటే అసలు ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు ఏంటి, దీని వెనుక ఉన్న రాజకీయం ఏంటి, అసలు సాధారణ ప్రయాణికులకు ఇది ఎప్పటి నుండి అందుబాటులోకి రాబోతుంది, ఇవన్నిటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. దీనికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు కూడా పెట్టడం జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణం అవుతున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్నే మార్చబోతుందని అనుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు మరియు వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి చూసుకుంటే ఈ యొక్క భారీ ప్రాజెక్టును జిఎంఆర్ కంపెనీ అయితే నిర్మిస్తుంది. అయితే దీనికి అయ్యేటువంటి మొత్తం ఎన్ని ఎకరాలు అవసరం, దీని యొక్క ఖర్చు ఎంత అని చూసుకుంటే దాదాపుగా దీనికి సుమారు 2203 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ని అయితే అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించి మొదటి దశ నిర్మాణం కోసం సుమారు 4592 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకాలు చూసుకుంటే ఇక్కడ 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్బస్ A380 వంటివి కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వగలవు, ఎందుకంటే అలాంటి దాన్ని అక్కడ నిర్మాణంలో భాగంగా చేశారు. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క కాలక్రమాన ఈ ప్రాజెక్టు 3 వేర్వేరు ప్రభుత్వ కాలంలో అయితే కొనసాగుతూ వచ్చింది. మొదటగా నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన అయితే వేశారు. ఆ తర్వాత భూసేకరణ వివాదాలు మరియు కోర్టు కేసుల పరిష్కారం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శంకుస్థాపన వేసి అయితే పనులను వేగవంతం చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దీని పనులు చూసుకుంటే దాదాపుగా 95% అయితే పూర్తయినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే జనవరి 4న ఏదైతే జరిగిందో తొలి ఫ్లైట్ మరియు ప్రారంభ తేదీ చూసుకుంటే జనవరి 4 దాని ట్రయల్ రన్గా ఒకటి చేశారు. అందులో భాగంగా జనవరి 4, 2026 మధ్యాహ్నం ఎయిర్ ఇండియాకు చెందినటువంటి ఒక ప్రత్యేక విమానం భోగాపురంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు దీన్ని పర్యవేక్షించారు. ఇందులో భాగంగా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పర్యవేక్షించి దీనిలో పర్యటించారు. అయితే దీన్నైతే ఈ 2026 జూన్ కానీ ఆగస్టు కానీ ఈ నెలల మాసంలో ఖచ్చితంగా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా తెలిపడం జరిగింది. అయితే విమానాశ్రయం యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే ఈ విమానాశ్రయం చుట్టూ లాజిస్టిక్ హబ్, ఐటీ కంపెనీలు, హోటల్స్ కానీ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లతో కూడినటువంటి ఒక ఏరో సిటీని నిర్మిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికి వస్తే విశాఖ నగరం నుండి భోగాపురం వరకు 6 లేన్ల బీచ్ రోడ్డు మరియు నేషనల్ హైవే 16పై ట్రంపెట్ ఇంటర్చేంజ్ను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే అంతర్జాతీయ కనెక్టివిటీకి సంబంధించి భోగాపురం నుండి సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ మరియు కౌలాలంపూర్ వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులు అయితే ప్రారంభించేలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. శ్రీలంక మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు కార్గో సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. అయితే భూసేకరణకి సంబంధించి మరియు దానికి పరిహారాలకు సంబంధించి వివరాలు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కోసం కొన్ని గ్రామాల నుంచి అయితే భూసేకరణ చేయడం జరిగింది. అందులో చూసుకుంటే కంచేరు, కౌలవాడ, గూడేపు వలస, రావాడ, సవరవిల్లి మరియు ఆమతం, రావివలస గ్రామాల్లో భూసేకరణ అయితే జరిగింది. రైతులకు ఎకరాకు 25 నుండి 35 లక్షల రూపాయల వరకు పరిహారం అందించారు. అదే నిర్వాసితుల కోసం పొలిపల్లా వంటి ప్రాంతాల్లో మరియు గూడేపు వలస ప్రాంతాల్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో పునరావాస కాలనీలను నిర్మించి సుమారు 450 కుటుంబాలను అక్కడికి తరలించారు.
అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కొన్ని రోజులుగా ఎప్పుడైతే దీన్ని ప్రారంభం చేయాలనేటువంటి నిర్ణయాలు చర్చల్లోకి వచ్చాయో అప్పటి నుంచి రాజకీయ నాయకులు వాడివేడిగా చర్చలు అయితే సాగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు కామెంట్లు అయితే చేసుకుంటూనే ఉన్నారు. అయితే వాటికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీ మరియు వైసీపీ మధ్య పెద్ద ఎత్తున రాజకీయ చర్చ నడుస్తూ ఉంది. అయితే టీడీపీ వాదన ఏమంటుందంటే టీడీపీ వాదన ప్రకారం ఇది మా విజన్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇది 2015లో జిఎంఆర్ సంస్థను ఎంపిక చేశామని చెప్తున్నారు వాళ్ళు. అయితే వైసీపీ వాదనకు వచ్చేసరికి చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు. కొంతమంది వైసీపీ నాయకులు కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే వైసీపీ వాదన ప్రకారం చూసుకుంటే తామే భూసేకరణ పూర్తి చేసి కోర్టు కేసులు పరిష్కరించి భూమిని ఆదా చేసి పనులను దాదాపుగా 90% పూర్తి చేశామని వాళ్ళు పేర్కొంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు విజన్ మాదంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఏమైనా చేశారా లేదనేటువంటిది వాళ్ళు చెప్పట్లేదు, విజన్ మాదంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు కానీ వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ విషయాల్లో కానీ అయితే పనుల విషయాలకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా మేము పూర్తి చేశామంటూ వైసీపీ వాళ్ళు అయితే దీన్ని బలంగా వాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి సంబంధించి చూసుకుంటే ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ అయితే ఇప్పుడు సాకారం అవుతుందని అయితే అనుకోవచ్చు మనం. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి చర్చలు అయితే సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకరు చేసింది మేము చేసామని, అంటే ఎప్పుడైనా కూడా ఒక ప్రాజెక్టులు అనేటువంటిది ఎలా జరుగుతుంటుంది అంటే కొంత పనులు జరుగుతుంటుంది, లేదంటే కొంత మిగిలి ఉంటుంది, అవి ఇంకొకరు స్టార్ట్ చేస్తుంటారు. అది వాళ్ళ యొక్క బ్యాడ్ లక్ అనుకోవచ్చు, గుడ్ లక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వాలు మారిపోవడం, దానిని ఇంకొకరు చేసుకోవడం, అంటే ఇలాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్కి దానికి అంటే నియర్గా ఉన్నటువంటి ప్రదేశాలు, ముఖ్యమైనటువంటి జిల్లాలు కూడా చూసుకుంటే విశాఖపట్నం నగర కేంద్రం నుండి భోగాపురంకు సుమారు 45 నుండి 55 కిలోమీటర్ల దూరంలోనే, అంటే దాదాపుగా చూసుకుంటే వెరీ నియర్ అనుకోవచ్చు. అయితే విజయనగరం పట్టణం నుండి చూసుకుంటే సుమారు 20 నుండి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే దాదాపుగా చూసుకుంటే విజయనగరానికి దాదాపుగా ఒక అరగంట, దాదాపు 45 మినిట్స్ నియర్లోనే అందుబాటులోకి ఉన్నట్టుగా మనకు కనబడిస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కేవలం ఒక విమానాల రాకపోకల కేంద్రం మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి ఒక ఇంజిన్ లాంటిది. ఇక్కడ నిర్మించబోయే ఏరో సిటీ కానీ ఐటీ హబ్బులు మరియు లాజిస్టిక్ సెంటర్ల ద్వారా వేల సంఖ్యలో స్థానిక యువతకైతే ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటేనంటే అక్కడ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ వస్తుందో చుట్టుపక్కల కూడా కొన్ని వ్యాపారాలు బిల్డ్ అవుతాయి. ఆటోమేటిక్గా పరోక్షంగా కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని పనులకు, కన్స్ట్రక్షన్కు కొన్ని ఉపాధి లభిస్తుంది. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. రాజకీయంగా ఎవరి వాదనలు ఎలా ఉన్నా దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అంటున్న ఈ కళ నెరవేరడం నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ గురించి అయితే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ జిల్లాలో ఇంకా ఎటువంటి ప్రాజెక్టులు జరిగి మీ జిల్లా అభివృద్ధి జరగాలనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.